हुआ है। आज यही वो झलक है जहां हम अधर्म के लिए लड़ने वाले हैं। अधर्म की जीत हम होने नहीं देंगे, लेकिन धर्म के साथ कैसे जीत पानी है और आप सबके सामने कैसे इस झलक को लेकर आना है। आप सभी ये झलक देख चुके हैं। हरिहर वीर मल्लू जो 12 तारीख को आपकी पास ही सारे सिनेमा घरों में होगी और तहलका मचाती हुई। Geeta, over to you now. What to say? I am sure I am less of words. Right. ధర్మం కోసం యుద్ధం హరిహర వీరమల్లు. సో 12th సేవ్ ద రేట్ అంతే. ఆల్రెడీ మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ஜூன் 12ஆம் தேதி திரையரங்குகளை தெரிக்க விட போறதுன்றத அவங்கள நான் பேசலாம் நினைக்கிறேன். ஒன்றே ஒன்று ஃபர்ஸ்ட் அவங்க பாடும்போது ஒரு மாதிரி புல்லரிச்சு அதுல அந்த ஒயலட்டில் சொக்கா போடுறதானே ஜூனியர் என்டிஆர் மாதிரி இருந்தாரு. அவர் ஆர்ஆர் படத்துக்கு அப்புறம் அந்த மாதிரி ஆயிட்டாரு நினைக்கிறேன். ஆனால் பயந்துட்டேன், கீரவாணி சார் என்ன பாடல்கள் சொல்லி எல்லாரையும் குட்டியாவது பாட வைக்கிறாங்க அப்படின்னு. உரிமையையும் உடுக்கையும் போட்டு ஒரு வழி பண்ணி வச்சிருக்கீங்க சார். நிஜமாவே அவன் பாடும்போது புல் வச்சது, திரையில பார்க்கும்போது நரம்பெல்லாம் புடைச்சிருச்சு. கண்டிப்பா தமிழ்ல கேட்கணுங்கிற ஒரு பெரிய ஏக்கம், புழுவையும் எலியையும் கூட புளியாக்குற ஒரு பாடல் படைச்சிருக்கீங்க. இந்த பாட்டு திரையரங்குல எல்லாரையும் ஒரு நிமிஷம் எந்திரிச்சு நிக்க வச்சு ஏதோ ஒரு அவங்க வாழ்க்கையில இருக்கிற சிக்கலை எதிர்த்து போராடணுங்கிற ஒரு பெரிய மோட்டிவேஷனை கொடுக்க போகுது மட்டும் மிக நிச்சயமா தெரியுது. இந்த பாடலை எங்கள் மொழியில தமிழ்ல கேட்கணும்னு விரும்புறோம். உங்க அனுமதியோட சார். తమిళ్లో మరి ఎవరు లాంచ్ చేస్తున్నారు అంటే ద లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా తమిళ్ అండ్ మలయాళం సార్ బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతుంది. సో మీరు లాంచ్ అంటే లాంచ్ అవుతుంది సార్. தமிழிலும் மலையாளத்திலும் இந்த பாடலை வெளியிடுவதற்கு தயாரிப்பாளர் ஏஎம் ரத்னம் சார் அவர்களை அன்போடு வேண்டுகிறேன். తమిళ్లో బా విజయ్ రాశారు ఈ సాంగ్ని, అద్భుతంగా రాశారు. కీరవాణి గారు మ్యూజిక్కి ఆయన కూడా మంచి మాటలు రాశారు. దానికి తగ్గట్టు ఇది మాటలు లాంటి పాట. ఇప్పుడు హరిహర వీరమల్లు యా డైరెక్టర్ గారు బొకేతో ముందు స్వాగతం పలుకుతున్నారు. ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ కార్లో పెట్టించేమంటారా? మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. హరిహర వీరమల్లు ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి. ఆయన భారతీయుడు, నరసింహ, జీన్స్, ఖుషి ఇలా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో తీసిన ప్రొడ్యూసర్ గారు. సూర్య మూవీస్ అనే పడితేనే ఒక వైబ్రేషన్లో ఉండేది. మేము ఇదివరకు చిన్నప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అనే పాట రాయించారు నాతో. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికి 100 రెట్లు ఈ పాట హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే ఈ సినిమా కోసం ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు. చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఎంతవరకు తీసుకురావడం కోసం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండితెర మీద చూడాలనుకుంటున్నాము. దాన్ని మీరు మీ తపస్సు వల్లే ఇది ఎంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్. సార్ మీకు రుణపడి ఉంటాను సార్. మీ సంగీతంలో పాట రాయడం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీ పెడితే సరదాగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం అనే పాట పాడితే నాకు అప్పుడు నటరాజు జామెట్రీ బాక్స్ ఉండేది, అది నాకు గిఫ్ట్గా వచ్చింది. అలాగే అన్నమయ్య సినిమా చూసినప్పుడు ఆ సంగీతానికి దానికి నేను మైమర్చిపోయి నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద పాట రాస్తే బాగుండు అని చెప్పి మాది వేలుచల్ అనే ఒక విలేజ్ కృష్ణా డిస్టిక్, ఆ పక్కనే గోపవరం అనే చోట ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 2 పాటలు పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు 2 వెంకటేశ్వర స్వామి పాటలు రాసుకుని వచ్చాను. అంత ఇన్స్పైర్ చేశారు అప్పట్లో నా చిన్నప్పుడు. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. ఎందుకంటే భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని
విశ్వవ్యాప్తంగా విస్తరింపచేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ మర్చిపోలేను సార్. ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ, ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తారు. నేను దాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మాట వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రకాశం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రళయం, పవన్ కళ్యాణ్ గారంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారంటే అది అంటే మనం అన్లిమిటెడ్ పవర్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక పాటలో సినిమాకి అన్వయించుకుంటూ ఇప్పుడున్న ఆయన పరిస్థితిని కూడా అన్వయించుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాయమన్నారు డైరెక్టర్ గారు. దాన్ని నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు పాట రిలీజ్ అయింది. మీ అందరూ ఈ పాటను చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమాని కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ సార్, థ్యాంక్ యూ సార్. थैंक यू सर. बट मैं आपसे अनुरोध करना चाहूँगी, हिंदी मीडिया जो सामने बैठे हैं आपके, उनकी అలాగే ఈ పాట పాడిన మా సింగర్స్ అంతా భైరవ బ్రో, హైమత్, సాయి చరణ్, లోకేష్, మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే కోరస్ అందించిన మా సింగర్స్, ఎందుకంటే ఈ సింగర్స్ అంతా నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఒక పెద్ద సినిమాకి పాట రాయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రో, మీ సపోర్ట్ மர்ச்சிக்கோலேன்னு. தேங்க்யூ வெரி மச். பாடலாசிரியர் அறிமுகப்படுத்துறீங்க சார். எனக்கு தெரிஞ்ச அடுத்த படத்து கதாசிரியர் அவர் நினைக்கிறேன். எனக்கு அவர் தமிழில் கேள்வி வைக்கணும்னு ஆசை. அவருக்கு தெரியாதுங்கிற ஒரே காரணத்துக்காக நீங்கள் பேசுகிறப்ப கூகுள் டிரான்ஸ்லேட்டில் போட்டு எங்களுக்கு சொல்கிறேன் சார். Kumran, for you I need all subtitles, but I would like to request, can we have something in Hindi? హిందీ పాట నాకు తమిళ వచ్చినట్టే రాంబాబు గోసాల గారికి హిందీ వచ్చినట్టుంది. సో ప్రాబ్లం లేదు రాంబాబు గారు, నో వరీస్ అండి. మనం ఇప్పుడు కన్నడలో స్విచ్ చేద్దాం అనమాట. సార్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ సార్. మీరు కన్నడ మిక్స్ కొట్టండి, తెలుగు మిక్స్ కొట్టండి. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಎಲ್ಲ ಹಾಗೂ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ ಹಾಗೂ ಎಲ್ಲ ಭಾಷೆಯ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೂ స్వాగతాన్ని బయస్తా. సార్ కిరణ్ సార్, మీరు లేకపోతే నేను స్టేజ్ మీద ఈరోజు లేను. యాక్చువల్లీ త్రిబులార్లో అంత మంచి సాంగ్స్ నా చేత రాయించారు. తర్వాత ఈ సినిమా కూడా ఛాన్స్ ఇచ్చారు. సో ఎప్పుడు మీ పాదాలు అవుతా నేను. ಸೊ ಐ ಗ್ರೇಟ್ಫುಲ್ ಟು ಯು ಸರ್. ಕೀರೋಣಿ ಸರ್ ಅವರು ನಮ್ಮ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ, ಒಂದ್ಸರಿ ಬಿಡುವಿದ್ದಾಗ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ವಿ. ನಾಂದಿ ಸಿನಿಮಾ, ರಾಜ್ಕುಮಾರ್ ಅವರ ಹಳೆಯ ಹಾಡುಗಳನ್ನ ಹಿಡಿದು ಇತ್ತೀಚಿನ ಸಿನಿಮಾಗಳವರೆಗೂ ಅವ್ರಿಗಿರುವಂತಹ ಸಾಹಿತ್ಯದ ಒಂದು ಮೆಮೊರಿ ಪವರ್ ಆಗ್ಬೋದು ಮತ್ತು ಕನ್ನಡದ ಬಗ್ಗೆ ಒಲವಾಗ್ಬೋದು ತುಂಬ ನಂಬಕ್ಕಾಗಿರುವಂಥಷ್ಟು ಅತಿಶಯವಾಗಿರುವಂತಹ ಒಂದು ವಿಷಯ. ಸೊ ಐ ಆಮ್ ರಿಯಲಿ ಗ್ರೇಟ್ಫುಲ್ ಯು ಸರ್ ಫಾರ್ ಯುವರ್ ಲವ್ ಟುವರ್ಡ್ಸ್ ಕನ್ನಡ ಅಂಡ್ ಅದರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಆಲ್ಸೋ. ಮತ್ತು ನಮ್ಮ ಡೈರೆಕ್ಟರ್ ಜಗದೀಶ್ ಸರಿಗೆ ಸರ್, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి వరల్డ్ వైడ్ మళ్ళీ మనకు ఇంకొక ఆస్కార్ రేంజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. సత్యం సార్ గారు ఆఫీస్ ఒకసారి పిలిచి చాలాసేపు సాంగ్స్ గురించి, నేను ఆయన ఆ లిరిక్స్కి ఫ్యాన్ యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే రొటీన్ వచ్చే లిరిక్స్ కాకుండా ఆయన రాసే లిరిక్స్ వేరేలా ఉండేవి. ఒక కొంటె పిల్లని చూసిన సెంటిమీటర్ నవ్వమని అడిగారు అని రాసినప్పుడు ఆయన ఒక నవ్వితే 100 మంది చచ్చిపోయారు. ఏంటి లిరిక్స్ ఇలా కూడా రాయొచ్చని. అంటే నాకు లిరిక్స్ రెడీ చేస్తున్నాను సార్, సీతారాం శాస్త్రి గారికి కానీ వేటూరి గారికి కానీ. సో అలాంటప్పుడు ఆ సాంగ్స్ రొటీన్ కంటే వెరైటీగా ఉన్నాయి. సో అన్ని సాంగ్స్ కూడా మీకు చాలా బాగా రాశారు సార్. ఒకే ఒకటి కావచ్చు, అన్ని సాంగ్స్. సో దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. సో ఈ అవకాశం నాకు ఇక్కడ ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను సార్. తర్వాత మన సింగర్స్ కాల భైరవ, హైమత్, సాయి చరణ్ గారు అండ్ ఆల్ మై సిస్టర్స్ చాలామంది, అందరూ కూడా నేను రాసిన సాంగ్స్ కింద ముందు పాటలు పాడారు మీరు. సో అందరికి కూడా థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో. అండ్ ద ब्यूटीफुल किरण निधि गारी आपको हमारी कन्नड़ा लोगों की तरफ से बहुत बहुत शुक्रिया एंड ऑल द बेस्ट टू द मूवी एंड फॉर योर कैरियर. ఇంకా అయిపో సార్, ನಿಮ್ಮ ಕನ್ನಡ ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತು ನನಗೆ. ನಾವು ಬಾಗೇಪಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಇಬ್ಬರು ಜೊತೆಲಿ ಕೂತಿದ್ವಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ. ಸೊ
ನಿಮಗೆ ಕೂಡ ಶುಭವಾಗಲಿ. ಹಾಗೂ ಅಣ್ಣ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು ಸರ್ ನಿಮಗೆಲ್ಲ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ದ ఎంటర్ అండ్ కో లిరిసిస్ట్ ఆల్సో. ఈయన నాకు పెద్ద ఛాలెంజ్ ఇచ్చారు తెలుగులో. ఈయన రాసిన లెక్కి కిరవాణి సార్ నాకు అప్పుడు సీరియస్గా చెప్పారు, అంత్యప్రాస చాలా బాగుంటేనే సాంగ్ బాగుంటుందని. సో దాన్ని సమకూర్చడానికి చాలా కష్టపడాను సార్. సో ఐ థింక్ ఐ మేడ్ జస్టిస్ టు ద సాంగ్ అని మీరు చెప్పాలి సార్. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లిరిక్ డైరెక్టర్స్, అబ్బాస్ టైగర్ గారు, పాల్ విజయ్ గారు కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద స్టేజ్ గివెన్ టు మీ. ಎಲ್ಲರಿಗೂ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వరదరాజు సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇక్కడే ఉండండి, స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరినీ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు శ్రేయోభిలాషి హరీష్ పై గారిని రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ హరీష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మరి ఇలా జూన్ 12వ తారీఖున చరిత్ర సృష్టించబోతున్న ఈ చిత్రానికి దర్శకుడిగా మారి దర్శకత్వం వహించి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకుని రాబోతున్న దర్శకుడు జ్యోతి కృష్ణ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ చిత్రం తర్వాత అద్భుతమైన విజయాన్ని ఆయన సొంతం చేసుకోబోతున్నారు. ఎన్నో సాహసోపేతమైన సన్నివేశాలు ఉన్నాయి, వాటన్నిటినీ చాలా చక్కగా దర్శకత్వం వహించి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీరమల్లుగా మన ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు ఆయన. Sir, you woman, it's a little difficult to pronounce your name. They just told me. So thank you so much for part of this film. I request him on the stage, please. And అలాగే ఇవాళ టైటిల్ స్పాన్సర్స్ విజయ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. శ్రీ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. సో విజయ్ குமார் గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. இந்த நிகழ்ச்சியுடைய மிக முக்கியமான ஸ்பான்சர் ஸ்ரீ விஷன் விவிகே ஹவுசிங் இந்தியா பிரைவேட் லிமிடெட் அவர்களுக்கு ரொம்ப ரொம்ப நன்றி సార్. అండ్ ఆ అమ్మాయి అభినయంతో అందంతో మన హృదయాన్ని కొల్లగొడుతూనే ఉంది, అబ్బాయిల హృదయాన్ని కొల్లగొడుతూనే ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన జతకట్టి హరిహర వీరమల్లు చిత్రంతో మనందరి ముందుకి రాబోతున్న అందాల నిధి అగర్వాల్, రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. இந்த திரைப்படத்தை இவ்வளவு பிரம்மாண்டமா எடுத்து கொடுத்திருக்க உண்மையிலே ஒளிப்பதிவின் பரமஹம்சர் மனோஜ் பரமஹம்சா அவர்களை அன்போடு மேடை கிடைக்கிறேன். எங்க ஊர்ல சார் நாங்க கேமரா பீஸ்க்கு தான் கூப்பிடுவோம். ரொம்ப ரொம்ப நன்றி சார். అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ ఆయన. సో సినిమాల పట్ల ప్యాషన్తో భారీ బడ్జెట్ సినిమాని మనందరికీ అందించిన ఏఎం రత్నం గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సంగీత ప్రపంచంలో ఆయన సుస్వరాల బాణీలతో మనందరినీ ఉరుతలోకించే ఆస్కార్ అవార్డుని మనందరికీ తెచ్చిపెట్టిన ఎంఎం కీరవాణి గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. Everyone, please put your hands together. And the DOP Manoj Paramahamsa garu, I request on the stage please. So costume designer Aishwarya garu, please join the stage, ma'am. ஆடை வடிவமைப்பாளர் So amazing DOP Manoj Paramahamsa garu, welcome sir. So PRO Venugopal garu kuda vedikini join avvasindiga కోరుకుంటున్నాము. Venugopal garu, please join the stage. Yes. So, Dayakar garu, please. Kirmani garu kote sponsor chestunnam. The entire team is here, and the power of Harihar Veermallu. Everyone, please put your hands together for this wonderful and amazing power pack team. ஹரிஹர வீரமல்லு திரைப்படத்தின் ஒட்டுமொத்த
கலைஞர் குழுவும் இப்போது மேடையில் இருக்கிறது. எல்லா படைப்பாளிகளுக்கும் అందరికీ నమస్కారం, మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ Telugu media, Tamil media, Kannada, Hindi, Malayalam, everybody for being here today. Sorry. Okay. First of all, Harihara Veeramallu నాకు ఒక చాలా 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 ఎమోషనల్ జర్నీ లాగా ఉంది, బికాస్ we started the project almost 5 years ago, and the Nidhi in the beginning of the project and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me, it's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I am the biggest fan of Pawan Kalyan sir. I usually don't say that, but if there is one person whose fan I am, it is Pawan Kalyan sir. So having the opportunity to have worked with him, like I always say, ee adrushtam naaku dorkindi. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely pay off. To all the other artists that I have worked with, to the entire team of Harihara Veeramallu, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and take care, thanks a lot. மேம், தமிழில் 2 வார்த்தைகளுக்கு ஒரு 2 எழுத்துல ஒரு வார்த்தை முடிக்கணும், அது நிதி தான். அதுக்கு பின்னாடி தான் நாங்கள் ஓடிட்டு இருக்கோம். சில நேரம் அதை நிப்பாட்டி உங்களுக்கு பின்னாடி பயில ஓடியாராங்க. 12ஆம் எல்லாரும் தியேட்டருக்கு வந்துருங்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லாரும் ஜாலியாக இருக்கும். 12th June, please theatre vandringe. வந்துருக்குப்பா. Nandri. தேங்க்யூ. ఎంత బాగా హిందీ में बोलो ना, आप मेरी तो बोलो हिंदी तो 12 जून आप सभी लोग अपने आस-पास के थिएटर में जाइए और हमारी पिक्चर हरिहर वीरमल्लू देखिए. हमने बहुत मेहनत की है और आप लोग को बहुत बहुत पसंद आएगी. Thank God somebody is there. And one more person I forgot, Manoj sir, one of the best DOPs. I know why he's everybody's favorite DOP, so I would like to work with him again and again and again. So yeah, thank you. Thank you Nidhi, and wish you good luck. And now I request the legendary producer A. Ratnam గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు ఈ సినిమా తీశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్, దీని తర్వాత ఇంకా 2 పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాం ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలదు. యాక్చువల్గా మేము ఇప్పుడే అనౌన్స్ చేసాం, కానీ చాలా కాలాతీతంగా ఈ సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో, ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ 54 years. 54 yearsలో తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో నేను సినిమా తీశాను. ఆల్మోస్ట్ 90% నా సినిమాలన్నీ చాలా 100% సక్సెస్ అయినాయి. నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన. వాటిల్లో వచ్చింది భారతీయుడు, ఒకే ఒకడు, ఇందులో నాయక్, ఇప్పుడు హరిహర వీరమల్లు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు, బృందావన్ కాల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాలు తీశాను. కానీ మాకు మీడియా చాలా పవర్ఫుల్, మీకు తెలుసు. దానివల్ల మనంతో ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకనే అందులో వచ్చే భారతీయుడు పుట్టింది, ఇవాళ హరిహర వీరమల్లు పుట్టింది. ముందుగా ఈ సినిమా తయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ సినిమా మొదలవడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి. నేను ఆయనతో ఇది 3వ సినిమా చేస్తున్నాను. ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేశాను, పూజ కూడా చేశాము.
సత్యాగ్రహం ఏంటి అందరికీ నాకు కూడా తెలిసింది. బట్టి సత్యాగ్రహం గాంధీ గారి సత్యాగ్రహం ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. సత్య ఆగ్రహి, ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద జస్టిస్ అని ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేసాం. కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు. అందుకని దాని వరకే రత్న గారి సినిమా చేయాలని ముందు వేదాళం అనే సినిమా నేను తమిళలో సూపర్ హిట్ అయింది, దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం. కానీ అది ఎలక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత కృషి గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు, నాకు నచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు కృషి గారితో, నేను రత్న గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కరోనాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం అయింది కాబట్టి అనుకోకుండా ఇప్పుడు వేదాల సినిమాని డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు తను సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు, మధ్యలో నేనే పిలవలేదు. ఒక విధంగా నేనే దానికి అపకారం చేసినట్టు. ఈ సినిమా ఏదో మా అబ్బాయి అన్ని డైరెక్షన్ చేశాడు అని కాదు, నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయే విధానం అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను +2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం. తను లండన్లో వేరే యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పటివరకు అవకాశం దొరకలేదు. అంటే నేను ప్రొడ్యూసర్ ఉన్నా, నా పనిలో నేను ఉన్నాను. కానీ ఈ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలరు బ్యాక్గ్రౌండ్ కిరాణి గారు ఎంత అద్భుతంగా సాంగ్ చేశారు. సాంగ్ మీ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్ సైడ్ తీసి ఇలా ఈ ట్రైలర్ తయారు చేశాడు. కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది. నేను వచ్చి కళ్యాణ్ గారిని అభినందించారు. అంత గొప్పగా సాంగ్ ఉంది. మీ అందరికీ నచ్చిందా ఈ సాంగ్? ఫస్ట్ చెప్పండి. ఇది చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది సాంగ్. ఖచ్చితంగా 12వ తారీఖు థియేటర్లో వస్తుంది. ఫస్ట్ ఖుషి టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు. నేను ఇది ఓన్లీ తెలుగు వరకే అని చెప్పాను. కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియా అనౌన్స్ చేశాం. నా సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం. ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని. ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు, హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఇందులో బాబీ డియోల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. హాలీవుడ్ ఫిలింకి 2 డైరెక్టర్లు 3 డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమాకి కూడా 2 డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశాడు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో. నా సినిమాని ప్రతి వాళ్ళ సినిమా సక్సెస్ వాళ్ళే చేస్తారు. కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది. చాలా కష్టపడి అందరికీ సర్వంగా థ్యాంక్ చేస్తున్నాను. 12వ తారీఖు ఎదురు చూద్దాం. జై హింద్. தேங்க்யூ சார். உங்ககிட்ட எங்களுக்கு ரொம்ப பிடிச்சது 2 விஷயம் சார். சார் அத்தனை சார் சொல்லுங்க. ஒன்று உங்களுடைய நாணயம், ரிலாக்ஸ் மட்டும் சொல்லலை சார், உங்கள் நேர்மையை சொன்னேன். 2வது எந்த ஒரு படப்பிடிப்பு தளத்துக்கு நீங்கள் போனாலும் நான் தான் படம் போட்டிருக்கேன், நான் முதலாளிகளாம் இல்லாமல் ஒரு கலைப்படைப்பு உருவாகணும்னா நான் இறக்கி எந்த வேலையும் செய்வேங்கிற உழைக்கணும்னு நினைக்கிற உங்களுடைய எண்ணம். நீங்க 20 வருஷத்துக்கு முன்னாடி எடுத்த படத்தை இப்போ நாங்கள் போட்டு கொண்டாடிட்டு இருக்கோம் சார். இந்த படத்தை நம்ம தமிழ் மக்கள் எப்படி கொண்டாட போறாங்க நினைக்கிறேன்? இப்போ எனக்குள்ள டெக்னீஷியனாக ப்ரொடியூசர்னு எப்பவுமே ஒரு சண்டை நடக்கும். இப்போ ப்ரொடியூசர்னா இது போகிறோம், இது பட்ஜெட், இதுதான் லிமிட் அப்படின்னு பண்ணுவாங்க. ஆனால் எனக்கு சாட்டிஸ்ஃபேக்ஷன் வர வரைக்கும் நான் படம் பண்ணுவேன். அதனால தான் என் படங்கள் 90% தமிழில் விஜயோட நான் 3 படம் பண்ணேன். குஷி, கில்லி, சிவகாசி 3மே சூப்பர் ஹிட். 20-25 வருஷத்துக்கு அப்புறம் கில்லி இப்போ ரீரிலீஸ் பண்ணாலும் பெரிய ஹிட் ஆச்சு, மிகப்பெரிய ஹிட் ஆகிடுச்சு. அதே மாதிரி குஷி தெலுங்கு ரீலீஸ் பண்ண போகிறோம். தமிழில் தெலுங்கில் ஆல்ரெடி ரீலீஸ் பண்ணோம். அது விக்ரமோட தூள் அண்டு பீமா பண்ணோம். ரன், கமல் சாரோட இந்தியன். தமிழில் இத்தனை படம் பண்ணியிருக்கேன். இப்போ தமிழ் படங்களில் தெலுங்கில் கொண்டு வந்திருக்கோம். இப்போ தெலுங்கு படத்தை தமிழில் கொண்டு வரோம். ஏதோ இது தமிழ் படம் மாதிரி எல்லோரும் ரசிப்பாங்க. ஏன்னா எல்லாருக்கும் இப்போ இருக்கிற மூமெண்ட் ப்ரெசென்ட் நாட்டுடைய சுச்சுவேஷன் இந்த படத்துக்கு பயங்கரமாக ஆப்டாகவும் நான் நினைக்கிறேன். ஒவ்வொருத்தருக்கும் அந்த உணர்வு கிரியேட் ஆகும். இந்த படம் பார்த்தேன், இந்த சாங் பார்த்தாலும் கண்டிப்பாக தமிழையும் எல்லாம் सबको मैं ये पिक्चर के बारे में मैं हिंदी प्रोड्यूसर ना एक पिक्चर बनाया मैंने.
नायक और तेजस्वी 2 पिक्चर बनाए मैंने, दोनों अच्छा चल गया और हिंदुस्तान भी हिंदी में डब किया। अभी ये पिक्चर भी हरिहर वीरमल नाम से हिंदी में आ रहा है। सब हिंदी में नॉर्थ इंडिया बहुत अच्छा कनेक्ट हो जाएगा, आई थिंक सो। ऑल द बेस्ट, थैंक यू। थैंक यू सर, रुचिका हैप्पी रहे। थैंक यू सो मच, थैंक यू। फाइनली आई एम हैप्पी। हिंदी जितने भी मेरे दोस्त हैं सब आपको बोल सकती हूँ कि प्लीज मूवी देखना है, चाहे तेलुगु में देखो, तमिल में देखो, सबटाइटल के साथ देखो, लेकिन मूवी जरूर देखनी 12th को। yes, thank you sir and wish you good luck. And now సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరుడుగా ఆ పాత్రలో న్యూ అవతార్లో హరిహర వీరమల్లుగా సో ధర్మం కోసం యుద్ధం చేసే పాత్రలో మనందరి ముందుకి సూపర్ పవర్ఫుల్ గా తీసుకొస్తున్న దర్శకుడు జ్యోతి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడ వచ్చిన మన సినిమాని ప్రేమించి సినిమాని సపోర్ట్ చేసే సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే నిద్రపోకుండా కళ్ళు వరద లైక్ అన్ని సినిమాలు చూస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మన మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ சென்னையில் இருந்த மீடியா ஃப்ரெண்ட்ஸ் உங்களை பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்கு. இங்கே வந்தப்பறம் 2 இயர்ஸ் தமிழே கேட்கல, ஃபஸ்ட் டைம் அவர் தமிழ் கேட்கும்போது இன்னும் கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா I love Hindi songs, I love Hindi music and movies, but I speak Hindi very bad, so I say in English. Thank you so much for coming here. And Harihara Veeramallu, పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీ ప్రతి డైరెక్టర్కి ఒక షార్టే డైరెక్ట్ చేయాలని చాలా ఆశ కళలు ఉంటాయి. అదొక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలా నాకు స్టార్ట్ అయింది, ఇది మొత్తం హరిహర వీరమల్లుకి ఈ వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేస్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది క్రిష్ గారు. క్రిష్ గారు ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో మంచి పెద్దగా పెద్ద లెవెల్ సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్న గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత క్రిష్ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకొచ్చి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్, హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయితే చేశారు. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసే కన్నా మా ప్రొడ్యూసర్ రత్నం సార్ నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గుర్రాలకి 100 గుర్రాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు, ఇటు లెజెండ్ రత్న సార్ ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవబోతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసహనం, ఈ సాంగ్ టైటిల్ పెట్టింది త్రివేణి సార్. అండ్ దీనికి ఒక చిన్న జర్నీ ఉంది. నేను ఈ సినిమాని చేయబోతున్నానని ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది, 1.5 year 2 year బ్యాక్. అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్కి ఉంటే రాంబాబు కోసం నా ఫ్రెండ్ వస్తే ఇలా ఒక సిచ్యువేషన్ ఉంటుంది, సో ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ మొత్తం పవన్ సారే కంపోజ్ చేసి డిజైన్ చేశారు. నేను ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఒక ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని సాంగ్ అనుకుని రాసుకున్నాము. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాశాను. రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, హీరోని గారిని కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పి నాకు ఒకే మాట, ముందు నేను కలవాలి సార్, ముందు హీరోని గారు నన్ను అక్సెప్ట్ చేయాలి, దాని తర్వాత మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది. ఇప్పుడు వెళ్ళి హీరోని సార్ కలిసి సార్ బాగా నచ్చి లిరిక్స్ అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీద చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయడం సార్, నన్ను ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లిరిక్ని అడిగారు, ఇలా కొత్త రైటర్ సార్ అనగానే పిలవండి అన్నారు. పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్ నేను షూట్లో ఉండండి సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక సెకండ్ నేను అన్నారు 5 minutes అని నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చినది చాలా థ్యాంక్స్. అది ఒక్క సాంగ్ కాదు, సినిమా అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్తో డైరెక్ట్ చేసేలాగా నాకు ఇంకో అడ్వాంటేజ్ సినిమా దొరికేది ఏంటంటే, నా ఫస్ట్ సినిమా ఎనీ మంత్స్ నాకు తెలుసు, ఏ రెహమాన్ సార్ మ్యూజిక్. నాకు 20 years నా కెరియర్ స్టార్ట్ అయింది రెహమాన్ సార్ వల్ల. నేను 20 years సరదాగా ఒకసారి సార్ కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయండి. అప్పుడు నాకే డౌట్, సార్ నేను చెయ్యొచ్చా ఇంత యంగ్ ఏజ్లో అడిగాను.
నువ్వు చేయొచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయాలి ఏంటంటే నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వాలంటే నేను సినిమా చేస్తాను అన్నారు. సో అలాగా కెరీర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్ ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే సినిమా నుంచి 2 మ్యూజిక్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి ఏఆర్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ చేస్తూ పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. అక్కడ సార్ నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈజీ సార్తో లిఫ్ట్ అవబోతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ నేను ఒక మాట అడిగాను సార్, ఈ మ్యూజిక్ ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాగుపడి ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ అయినా వైబ్రేషన్ వస్తుంది సార్. మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తాను సార్, కొడతాను నాకు టైటిల్ అని అన్నారు. బట్ నా మనసు అనుకుంటాను సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ రాగాస్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఒక మంచి ఫీల్తో సార్ ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ ఫర్ దిస్ మూవీ అండ్ సాంగ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. అండ్ మా షూటింగ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము, మేము ఒక 3-4 వెళ్ళి షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు. అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైం ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నాకు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయింది, 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్. నేను సార్ వెళ్ళి కెమెరా చూసి సార్ షార్ట్ అయ్యాను. ఒక 2 minutes వచ్చేసారు. వచ్చి మీరు అనుకున్నంత వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు వెళ్ళాయంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి 400 స్టెప్స్ని లైక్ పూజ చేసి బొట్లు పెట్టి పూజ చేసి క్లీన్ వాష్ చేసి ప్రే చేసుకొని వచ్చి అదే వచ్చేదానిలో కొంతమంది పెటిషన్ తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి అదంతా వచ్చి అప్పుడే గెరవలో దిగారు. ఒక 1 minute వాళ్ళ టైర్డ్గా వాళ్ళ ఓపిక లేకుండా నేనే పిలిచాను. మా నాన్నగారు కూడా తిట్టారు, కొంచెం రెస్ట్ తీసుకుని ఇవ్వచ్చు కదని. అలా రెస్ట్ తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ, అటు పబ్లిక్ని మేనేజ్ చేస్తూ, ఇక్కడ మేము మీటింగ్లో మమ్మల్ని మేనేజ్ చేస్తూ, ఇలా అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసే ఎనర్జీ నాకు ఇప్పుడు దాకా నిద్రపట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరూ చెప్తారు ఎవ్రీడే 3-4 hours పడుకున్న లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంప్రెస్ చేయడం, ఆయన సినిమా నచ్చితే ఇట్స్ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు సార్ అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ ఆయన సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఫుల్ CGI వర్క్తో చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే కారణం నాట్ ఓన్లీ ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్, ఇక్కడ టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంది. లేటెస్ట్గా అప్ టు డేట్ ఇండియాలో టెక్నికల్గా హైయెస్ట్ స్టాండర్డ్ సినిమా ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యే సినిమా. దీనికి ఒక పెద్ద టెక్నీషియన్ మనోజ్ పర్మోన్ సార్ పెద్ద హెల్ప్ అయ్యారు. ఆయన నాట్ ఓన్లీ DOP ఒక బ్రదర్గా నాకు సపోర్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో మేము చేసిన స్టార్స్లో ఒక లావిష్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి సపోర్ట్ దొరికింది. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రత్నం సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో నేను నాన్నగారిని మాట్లాడుతూ పిల్లలు మానేసి సార్ని పిల్లడంతో స్టార్ట్ చేశాను. బికాజ్ ఆయన ఏ సినిమా స్టార్ట్ చేసినా 1 year 2 year అయినా వదలకుండా పార్షల్తో ఫాలో అవుతారు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ని సంవత్సరం ఆయన ప్యాషన్ కళ్ళతో చూశారు. ఎలాగైనా అసలు ఇంత బెస్ట్ సినిమా చేయాలి, దాన్ని ఇంత రీచ్ అవ్వాలి అని స్టిల్ ఒక ఫస్ట్ సినిమాలో పనిచేసిన నాన్నగారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా చాలా మంది చెప్పాలనుకుంటే అక్కడ గుర్తు రావడం లేదు. ప్రాజెక్ట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అండ్ నిధి అగర్వాల్. తను యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక సాంగ్ తీశారు. ఆ సాంగ్ కొట్టి నాకు దాని తర్వాత ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో సెకండ్ హాఫ్ మంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. అటు గ్లామర్కి, అటు సెంటిమెంట్కి. అండ్ ఈ సినిమాకి ఒక హీరోగా తన జాబ్ని పూర్తి చేశారు. థ్యాంక్స్ ఇది ఫర్ ప్యాషన్కి వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి CGI టీమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద సూపర్వైజర్ రూల్ అండ్ ఫ్రమ్ ఇరాన్. అండ్ దీనికి చాలా మంది రైటర్స్ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. అండ్ క్రిష్ గారు అండ్ ఆయన టీం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంకా బాబీ డియోల్ గురించి చెప్పాలి ఎస్పెషల్లీ. యాక్చువల్గా హరిహర వీరమల్లు Part 1 స్వాడ్ వాస్ స్పిరిట్. స్వాడ్ అంటే ఖడ్గం అంటే బాబీ డియోల్. అండ్ స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం అండ్ ధర్మం, అది పవన్ కళ్యాణ్. ఒక స్వాడికి స్పిరిట్కి జరిగే వారే ఈ కథ. సో ఒక షార్ట్లో చెప్పాలంటే ఒక కత్తికి ఒక ధర్మానికి జరిగే వారే కథ. అండ్ మన కల్చర్ కోసం, మన సంస్కృతి కోసం చాలా లైక్ ఎన్ని జనరేషన్లు అయినా మనం ఇంకా ఫ్రీడంలో లేము, మనం ఇంకా వార్ చేస్తున్నాము. అప్పుడైనా ఇప్పుడైనా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు మనకు ఒక హీరో అవసరమయ్యారు, అదే హరిహర వీరమల్లు.
ఈ రోజు కూడా అదే హీరో ఇంకా మన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, అదే మన పవన్ సార్ పవన్ కళ్యాణ్. సో ఇంకా సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మన నెక్స్ట్ ఈవెంట్లో కలుస్తాం. ఇలా హైలైట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ చాలా టైం అయింది. సో థ్యాంక్స్ మీడియా. అండ్ నేను నాకు కృష్ణ అందించిన టార్చ్ని నేను ఇప్పుడు మీ మీడియా మిత్రులకు అందిస్తున్నాను. ప్లీజ్ ఈ సినిమాని జనాలు వెళ్ళి మీరే దీనికి சினிமாக்கு பிரசன்டேஷன். தேங்க்யூ ஸோ மச். ஜோதிகிருஷ்ணா சார், எனக்கு டவுட்டு, இந்த படத்தை எப்படி இவ்வளோ நல்லா கொண்டு வந்தீங்க அப்படிங்கிற சீக்கிரட்டுக்கு முன்னாடி ஹீரோயினுக்கு ஈக்குவலாக நீங்கள் க்ளோவாக இருக்கீங்களே சார், அது என்ன சீக்கிரம்? హీరోయిన్కి ఈక్వల్ నీకు భయంకర గ్లో ఆగింది, என்ன సీక్రెట్ కేకురే సార్ ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి? నిధి కంటే మీరు గ్లో చేస్తున్నారు అంటున్నాడు సార్. లైట్ అది రిఫ్లెక్ట్ అయింది సార్. దట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన గ్లో అది. ஒரு 1 month பேக் மீட் பண்ணீங்கன்னா ஒரு பிளாக் காஞ்ச கருவாடா இருந்தது. இப்போ போஸ்ட் ப்ரொடக்ஷனால கொஞ்சம் கலர் வந்துச்சு. ரொம்ப மகிழ்ச்சி சார். எப்பயுமே தமிழ் மக்கள் மொழி கடந்து ஒரு படம் நல்லா இருந்துச்சுன்னா அதை கொண்டாடி தீர்த்துருவாங்க. எந்த மொழியும் பார்க்க மாட்டாங்க, எந்த நாயகர் உள்ள இருக்காங்கன்னு பார்க்க மாட்டாங்க, எந்த நாயகிலாம் பார்க்க மாட்டாங்க. நல்லா இருக்கா கொண்டாடி தீர்க்கிறதுல எங்கள் மக்கள் தலைச்சவங்களே இல்லை. ஹரிஹரன் பேரும் இந்த படத்தை தமிழ் மக்கள் எப்படி கொண்டாடுவாங்க, எப்படி உங்களுக்கு கனெக்ட் ஆகும்னு எனக்கு ஆக்சுவலாக இப்போ ரீசெண்டாக வந்து பவன் சார் தந்தி டிவியில் இன்டர்வியூ கொடுத்தப்புறம் அங்கே தமிழ் மக்கள் அவரை நல்லா ரிசீவ் பண்ணிட்டாங்க. ஃபர்ஸ்ட் அவர் தமிழ் பேசுனதை பற்றி எல்லாரும் பிடிச்சிருந்தது, அவரோட நேச்சர் பிடிச்சிருந்தது. அண்ட் கிளியர் கட்டாக அவர் என்ன சொல்ல வர ஒரு தர்மம்காக ஃபைட் பண்ணுறாருன்னு அது கிளாரிட்டியாக வந்தது. அண்ட் இது கோஇன்சிடென்ஸாக தெரியல, இந்த படமும் ஒரு தர்மத்தை பற்றி இது ஒரு நான் எழுதுறதும் அவர் அங்கே நடக்கிற இன்சிடென்ட்ஸும் அது கோஇன்சிடென்ஸ் ஆகி இன்னைக்கு ட்ரெண்டுக்கு ரிலேட்டடாக வந்திருக்கு. ஸோ தமிழ் மக்கள் இது ஒரு ஃபிலிம் மாதிரி பார்க்க முடியாது, ஒரு லைஃபாக பார்ப்பாங்க. அதே மாதிரி அவர் என்ன சொல்கிறேன்னு நினைக்கிறாரோ, அவர் என்ன ஃபீல் பண்ணுறாரோ அது எல்லாமே இந்த படத்தில் நீங்கள் பார்க்கலாம். ஸோ இதெல்லாமே அவர் ரிலேட்டட் அவரோட படம் தான் கம்ப்ளீட்டாக. நன்றி நன்றி நன்றி. Yes sir, thank you so much. Richie? Yes, I want to ask in Hindi, but मैं भी हिंदी में सुनना चाहती हूँ क्योंकि आप लोगों ने बहुत मेहनत की है और वो मेहनत का रंग 12 जून को सबको दिखने वाला है. So please sir. Actually, the 12th June, all over India, you're going to witness a spectacular film. And usually, Pawan Sir film will be festival in Andhra Pradesh. This time, the whole India get to see what is Pawan Star and how is his acting skills and action skills and his performance. Everybody in India going to witness that. This is in and out will be blast on screen. Thank you. Thank you. எனக்கு ஹிந்தி பேசுகிற கான்ஃபிடன்ஸ் வந்திருக்கு சார். நன்றி సార్. ఓకే, ఏదో చెప్పారని నాకు అర్థం కాలేదు. ఇది యాంకర్ సెటాక్లా ఉంది, అసలు మామూలుగా లేదు. అన్ని వైపుల నుంచి అన్ని మూలల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు. అండ్ విష్ గుడ్ లక్. డెఫినెట్గా June 12th అది మీ రోజు, మా రోజు, మనందరి రోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం హరిహర వీరమల్లు సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా తన పాటని మన పాటని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి పొగడ్తల వర్షం కురిసేలాగా చేసి అండ్ ఆస్కర్ని మనకి తెచ్చిన అద్భుతమైన వ్యక్తి. సో మ్యూజిక్ ప్రపంచంలో మనందరినీ గురు తొలగించే వ్యక్తి ఎంఎం కీరవాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಅನೇವರ್ಗೂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ నమస్కార. సబ్కు నమస్కారం. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ ఈరోజు కలుస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5-4 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. సో నేను చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వేవరింగ్ లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ద బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే క్రిష్ గారు కీరవాణి గారు పెట్టుకున్నారు, మనం వేరే వాటికి వెళ్దాం అనవచ్చు. అలా అనకుండా నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్కి సమీపించే కొద్దీ కూడా పాపం తను అన్ని పనులు ఒకడే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ తనే చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి
జ్వరం వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు ఒక పూట విందేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేశాడు. ఎందుకంటే మా రత్నం గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్నం గారు. ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. బాయ్స్లో పాటలు ఇంకా చాలా పాటలు మీరు రాసి నాకు చాలా ఇష్టం అండి. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్నం గారికి ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడే. సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటుంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలో అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే విజయ్ అగర్వాల్ చాలా మనం చూస్తుంటాం. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాళ్ళకి అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 5-4 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొల్లగొట్టిన నదిలో పాటతో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు తారతారణ ఒక పాట కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది ఏ ప్రదర్శన కావాలి దానికి. కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేస్తుంది. అసలు పాట చాలా పోషించింది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతున్నది రాంబాబు గోసాల గారు. ఒక మంచి లిరిసిస్ట్ని ఇంకొక లిరిసిస్ట్ నాకు పరిచయం చేశాడు, జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా మంచి ఇది ఉంది విషయం ఉంది మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్ట్ అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 2 వ్యక్తులు ఉన్నారండి, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూరితమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాత్ర చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారు లేదో సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాడారు. ఇదివరకు మేము ఒక పాట ఎస్పి బాలు, చిత్ర, బృందం అని ఇచ్చేవాడు క్రెడిట్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ నన్ను గుర్తించి వాళ్ళకు కూడా పేర్లు రావాలి ఆల్బంలో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శకం అయిన ఏఆర్ రెహమాన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు సోలో పాడగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కలిసి వాడి శక్తిని ఇచ్చారు పాట. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో కోరస్ ఎలా శక్తి ఇచ్చారో మామూలుగా మేము ఒక రేంజ్లో చేసిన పాటని 100% నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందన. అందరికీ వచ్చింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరందరూ ప్రేమగా పవర్ స్టార్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి భవించిన ధర్మాగ్రహం. ఆగ్రహం వేరు, ధర్మాగ్రహం వేరు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనం ఎవరో పర్సనల్గా తిట్టినా లేకపోతే మనకేదో అనుకున్న జరగకపోయినా మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి వాడికి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో ప్రజల కోసమో న్యాయం కోసం వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తి భవించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపోయేలా తీర్చిదిద్దిన ఈ హరిహర వీరమల స్టోరీ ఇది ఆయన తప్ప ఎవరు చేసినా రాణించాలని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయనకి చేసే సినిమా కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నాలాంటి వాడికి మనకి ఉన్న చాలామంది లాంటి వాళ్ళకి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఫ్లాప్లు వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే ఏంటి, మన చలిమంట కాసుకున్నప్పుడు వాన పడితే ఆ మంట ఆరిపోద్ది, లేదా దాంట్లో కొంచెం పెట్రోల్ లేదా కట్టెలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత బాధపడ్డా ఆగదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేసినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది పైగా ఏఆర్ రత్న గారికి ఇది చాలా మంచి పేరు, డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఇది 3వ పాట. ఇది కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి, ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దాని కలిపి ట్రయల్ ఉంటుంది. ఈ 3 పాటలు, బిట్ సాంగ్, ట్రయల్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్లాన్ చేయాలి.
అది తక్షణం మా ముందర ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి ఒకటో లేకపోతే వారానికి రెండో సార్ ఇంకా 20 days కూడా రిలీజ్. ఈ 20 daysలో మేము ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకో విషయం చెప్తాను. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, తారతారం ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు, మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్లో కొంచెం శక్తి మించి ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసం మేము ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాలని, లేదంటే మేము ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది నా మీద, అవన్నీ తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయండి అని చెప్పారు. ఆయన నిబద్ధతకి, ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అదొక నిదర్శనం. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ, మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ, జూన్ 12 కోసం ఎదురు చూస్తూ అందరికీ நமஸ்காரம், ధన్యవాదాలు. சார் எனக்கு உங்ககிட்ட ஒன்றே ஒன்று கேட்கணும் சார். நான் ரொம்ப உங்ககிட்ட அதிகம் ரசிக்கிற விஷயம், ஆஸ்கரே கையில் வாங்கினாலும் அலட்டிக்காத யதார்த்தமும். ஒரு வெற்றி உரை வழங்கும் போது நான் எவ்வளோ பெரிய ஆள் தெரியுமா அப்படின்லாம் பீத்திக்காம, யாரெல்லாம் எனக்கு உழைச்சாங்க தெரியுமா அப்படின்னு உழைச்சவங்க பேரை முன்னாடி வைக்கிற அந்த பெருந்தன்மை உங்ககிட்ட நான் வியந்து பார்த்துருக்கேன். எப்படி தமிழ் ரசிகர்கள் ராஜா சார் மேலே, எஸ்பிபி சார் மேலே ஒரு பெரிய மரியாதை அன்பு வச்சிருக்காங்களோ, அதே போல உங்க மேலேயும் அதே அன்பு மரியாதை வச்சிருக்கோம். தமிழ் ரசிகர்கள் அப்படின்னு உங்களுக்கு என்ன சார் போகும்? கேட்டது எனக்கு சரியா புரியல. எங்க தமிழ் ரசிகர்கள் ராஜா சார் மேலேயும் எஸ்பிபி சார் மேலேயும் எவ்வளவு மதிப்பும் அன்பு வச்சிருக்கோமோ, அதே அன்பு மதிப்பும் கீரவாணி சார் மேல வச்சிருக்கோம். ரொம்ப நன்றி. அந்த அன்பும் மதிப்பும் அது பார்க்கும்போது உங்களுக்கு என்ன சார் தோணும்? தமிழ் ரசிகர்கள் அப்படின்னா உங்களுக்கு என்ன சார் ஞாபகம்? சின்ன பையன் வீட்டில் விளையாடும் போது என்னென்னமோ பேசுவான், தப்பு பேசுவான், சரியாக பேச மாட்டான். அவங்க வாய்க்கு வந்ததெல்லாம் பேசுவான், கைக்கு வந்ததெல்லாம் தொடுவான், சாப்பிட ட்ரை பண்ணுவான். அதெல்லாம் பெரியவருக்கு எப்படி தோணும்? ஓ நல்லா இருக்கே, ரொம்ப ரொம்ப செல்லமாக பாசமாக பார்த்துட்டு இருப்பாங்க. அதெல்லாம் தப்பு நினைக்க மாட்டாங்க. அப்படி தான் நான் நினைக்கிறேன். இது யதார்த்தம் எளிமை தான் சார். உங்களை எப்போது நாங்கள் அதிகமாக அன்பு நேசம் வச்சுட்டு இருக்காங்க. நன்றி சார். ரொம்ப నன்றి. చివరిగా ఒక మాట చెప్తానండి. అభ్యుదయ కవి నగ్నముని గారు చెప్పినట్టుగా ఉప్పు ఏ భాషలో అయినా ఉప్పగానే ఉంటుంది అన్నారు ఆయన. సో ఈ ధర్మరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏదైతే ఉందో ఈ సినిమాలో హరిహర వీరమల్లు అనే చేసే పోరాటం కూడా అన్ని వర్గాల వారిని ఒకే రకంగా అలరిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం. అందరికీ శుభోదయం, నమస్కారం. థ్యాంక్ యూ కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పార్టీని సెలబ్రేట్ చేసుకోండి. సినిమా June 12th వస్తుంది, సేవ్ ద డేట్, హరిహర వీరమల్లు. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా. అండ్ వన్స్ అగైన్ జ్యోతి కృష్ణ గారు వాంట్ టు యాడ్ సంథింగ్. ఈ సినిమాలో రిమైనింగ్ టెక్నీషియన్స్ కూడా స్టేజ్లో పడుతున్నారు. Yes, sir. ఎడిటింగ్ సందీప్ గారు అండ్ కోడైట్ రంగనాథన్, మసన్ రెడ్డి, జస్ట్ ఒక వచ్చిన గ్రూప్ ఫోటో. ఎస్ సార్. అండ్ దాని తర్వాత సింగర్స్ అందరూ కూడా ఒకసారి వేరే మీద రావాలి. ఈరోజు పార్టిసిపేషన్ అందరు సింగర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే సార్. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం చూస్తున్నాం ఒక పండగ వాతావరణం. జూన్లో పండగలే లేవు, కానీ ప్రపంచవ్యాప్తంగా పండగ రాబోతుంది. జూన్ 12వ తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజ్. జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటాం. ఇది 100% జరగబోతుంది. డబ్బింగ్ కూడా చెప్పేశాము. సినిమా ఒక రేంజ్. ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది. ఇందులో ఒక ప్రత్యేకత, ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్లు, హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం. నా భూతో నా భవిష్యత్తు. ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎస్పెషలీ డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి. అఫ్కోర్స్ సూర్యమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, రత్నం గారు, అలాగే మా సోదరు దయాకర్ గారు,
వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం, అనిర్వచనీయం. నేను ఆ మాటలో చెప్పడం కాదు, మీరే జూన్ 12 తర్వాత సినిమాలో చూస్తారు, థియేటర్లో చూస్తారు. ఆ రేంజ్లో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయడం తథ్యం. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా ఆర్టిస్టులు కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, అన్ని అంటే 4 స్టేట్ల నుంచి వచ్చిన సోదర సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. అండ్ హైలైట్ ఈరోజు డయాస్ గురువు గారు ఆస్కార్ డయాస్, ఇది ఆస్కార్ డయాస్, ఆయనతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం, తెలియని విషయం నాకు తెలియదు, కానీ ఇంకో విషయం ఉందన్నమాట. సార్, కృష్ణమందిర జగద్గురువులో గురువుగారు మ్యూజిక్ డైరెక్టర్లో పాట పాడారు. మీ దాంట్లో మిస్టర్ పర్మ పాట పాడారు, అది మనిషం గారు చేశారు. మీ డైరెక్టర్లో పాట పాడారు సార్. అది ఎనీవే, ఈ డయాస్ మీద గురుగారితో ఈ డయాస్ మార్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. 100% ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ వీ ఆల్ వెయిట్ ఫర్ ద డే June 12th. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయ్యప్ప శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సాంగ్ చూసి, నాకు ఈసారి చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉండింది. థ్యాంక్ యూ అనే, ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అలాగే సరే ట్రావెలింగ్, సో అది హరిహర వీరమల్లు, సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్న దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ మొదలెట్టి ఇదన్నిటి ఒక ఇంతమంది అందరికీ ఒక ఎత్తు అయితే, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అనే ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా, సో ఈ మధ్యలో మళ్ళీ మన భగత్ సార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం, సో దాంతో కొంత రెస్ట్రిక్షన్స్, కొన్ని అవుట్డోర్స్కి, వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్ని మనకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం ఉంటుంది సార్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము వి నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవి ఏమీ లేకుండా నిజంగా మా అందరు ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతి. ఎందుకంటే మా విజువల్ చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మన మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు వచ్చే లొకేషన్ అంటే అంతో సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి. వెయిట్ 12th ఇలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాబోతోంది 12వ తేదీ. ఇట్స్ బి సునామీ, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ లో వేరే విధాలుగా చూశారు. అక్కడంతా కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తో మీ ముందుకు హరిహర వీరమల్లుగా రాబోతున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్. అండ్ అలాగే పార్టీ మిత్రులకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి ఉన్నాయి. ఇప్పుడు వినడానికి, చూడడానికి మాత్రమే టైం ఉండదు వరకు. దాని తర్వాత అన్ని విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಇದು. 12th ರಿಲೀಸ್ ಮಾಡ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆ ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು. ಯಾಕಂದರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. அப்படியே தமிழில் வந்த எல்லாருக்கும் அவருக்கு ஒரு வணக்கம் சொல்றீங்க. அவர் ஓ போடுறாங்க, தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ.
போட்டாச்சு. ஸோ 12 தேதி வருவாங்க. 12ஆம் தேதியிலேருந்து ஒரு சுனாமி வரப்போகுது. ஜஸ்ட் வெயிட் ஃபார் இட். தேங்க்யூ. Thank you, sir. Pan India speech celebrated. Thank you so much. And now Nihar Kapoor will speak. సమయభావం వల్ల షార్ట్ స్పీచెస్ తో మేము చేద్దాం అనుకున్నాం బికాజ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి. నమస్కారం. ఇది ఒక పాన్ ఇండియా సినిమా కన్నా ఇట్స్ ఇంటర్నేషనల్ మూవీ. అందుకోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ కెన్ understand us. First of all, congratulations to the cast and crew coming out with such an amazing output. And secondly, I'd like to thank the producers for the opportunity they've given me in this film. I've learned a lot, and I'm looking forward to seeing the film on the big screen on that. And I hope you all are there as well. Thank you. Thank you, Nihar. Thank you so much. And Harish garu, all the best ayina. Sir, I know మీరు ఆల్వేస్ బెస్ట్ కోరుకుంటారు ఆయన కోసం. ఓకే కాదు, విజయ్ కుమార్ గారు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పి మన మెయిన్ స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా. ఈరోజు హరిహర వీరమల్లు ఇంత గ్రాండ్గా టీజర్ లాంచింగ్ చేయడం నిజంగా మనందరం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మరి 12తో ఏదైతే ఉందో మరి వరల్డ్ వైడ్గా మరి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో దీనికి మరి ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పిక్చర్ కోసం కీరవాణి గారు, ఏఎం రత్నం గారు అండ్ జ్యోతికృష్ణ గారు, నిధి అగర్వాల్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. జస్ట్ ఫర్ వన్ పిక్చర్. మీ నలుగురిదే అంట. ఎస్ దయాకర్ గారు జాయిన్. सर ज्योति कृष्ण जी, ज्योति कृष्ण जी प्लीज. चैनल्स కోసం ఒకసారి ప్లీజ్. Done. Thank you so much. And now the amazing DOP Manoj Paramahamsa గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనోజ్ జీ, where is he? Is he you? Okay.